పిఆర్ పార్టీ డబ్బు కష్టం, మీరే చూసుకోవాలి. సరే అన్న, డబ్బంతా మేమే ఖర్చు పెట్టుకుంటాం. ఆపోజిట్లో ఎన్ఆర్ఐ పార్టీ ఉంది. కొన్ని గ్రామాల్లో డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. పెట్టాలి, తప్పదు. పిఆర్ ఇది నీ మొదటి ఎలక్షన్స్ కదా, గెలవకపోతే భవిష్యత్తు ఉండదు. గెలిస్తే డబ్బు వస్తుంది. ఓకే ఓకే అన్న, అన్నతో మాట్లాడి డబ్బు హెల్ప్ చేయి. అన్న ఫోన్ చేయమంటే నేను చేస్తున్నా. పార్టీ ఫండ్స్ కష్టమన్నాడు, నువ్వు ఖచ్చితంగా గెలవాలి. నీ నాన్నంతటి వాడే అవుతావు, అర్థమైందా? సరే సరే చూస్తానన్నా. పార్టీ డబ్బు కష్టం అంటున్నారా? ఏంటి పార్టీ డబ్బు లేదా? అయితే వీడు పోవాలి, లేకపోతే మనకు చాలా కష్టం. పెద్దిరెడ్డి, వాడి ఫోటో పంపించా చూడు. నేను చూసుకుంటాను. మొన్న మీటింగ్ అయింది కదరా? అన్నా, నేను విరాట్. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. చూసామండి. విరాట్ గారు, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మేము? మీరు మా డబ్బుతో చదువుకొని అమెరికా వెళ్ళి డబ్బు సంపాదించారు. మా డబ్బుతో అంటే? ఐఐటి ఒక స్టూడెంట్కి ₹1,00,00,000 ఖర్చు పెడుతుంది, కానీ మీరు ఫ్రీగా చదువుకొని అమెరికా వెళ్ళారు. అంటే పేద ప్రజలు మీ ఫీజు కట్టారు. మీ ఉద్దేశం ఐఐటికి పోని కుటుంబాలు ఐఐటిని ఎందుకు భరించాలనా? ఆ, ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ కూడా గవర్నమెంట్ చాలా ఖర్చు పెడుతుంది. కొంతమంది చదువుకోవట్లేదు, కానీ ఇంకొంతమంది ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. విరాట్ గారు, మీ రెండవ ప్రశ్న, రాజకీయం స్వార్థమేనా? స్వార్థమే. ఈ ప్రపంచంలో అత్యంత స్వార్థపరులు ఎవరంటే అది రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి, అప్పుడే వాళ్ళు దేశం గురించి, ప్రజల గురించి ఆలోచిస్తారు. మీకు 1,000 కోట్లు ఉన్నాయంటున్నారు, ఇంకెంత కావాలి సార్? 1,000 కోట్లు డబ్బు సంపాదించడం చాలా కష్టం. నాకెంతుందో ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదో చేయాలి, కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి. దాన్నే గుడ్ బిజినెస్ టైం అంటారు. అప్పుడు ఈ రాజకీయాలు ఎందుకో? మా నాన్న, నా గర్ల్ ఫ్రెండ్ చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు దేశాన్ని ఏదో చేస్తాం, మార్పు తెస్తామంటారు, కానీ 75 ఏళ్ళుగా మా జీవితాలే మారలేదు. పెద్ద పెద్ద పార్టీల్లో ఉండే నాయకులే ఏం చేయలేకపోతున్నారు. ఇండిపెండెంట్గా గెలిచిన మీరు ఏం చేయగలరు? సరే, మీరు ఎమ్మెల్యే గెలిస్తే చాలా చేస్తా అంటున్నారు, పెద్ద పార్టీ కూడా ఇచ్చారు. దీంట్లో ఏది మీ ప్రధాన అంశం? మొట్టమొదటి అంశం ఏంటి? వనరుల అభివృద్ధి, ఉపయోగీకరణ. ఈ ప్రాంతంలో వనరులా? ఇక్కడెక్కడున్నారా వనరులు? రాళ్ళు తప్ప. అదేగా, ఇక్కడ వనరులు మీరే. వనరులం మేము. మరి మీరేం చేస్తారో? మీ అందరికీ రోజుకి 8 గంటలు పని ఇవ్వడం నా మొదటి హామీ. ఇది మన భారతదేశపు సమస్య. ఇది చేయగలిగితే ప్రగతికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇండియా ఆర్థికంగా 5వ స్థానం నుండి మొదటి స్థానానికి వస్తుంది. నమస్కారం, ఉంటాను. ఏంట్రా వీడు మనల్ని ఎదవలు చేసి వెళ్ళిపోయాడు? కాదు, ఎదవల్లాగా కూర్చొని తింటున్నావు అన్నాడు. డాడీ, నువ్వెవరివో, ఎంత తెలివైన వాడివో, ఏం చేస్తావో వాళ్ళెవ్వరికీ తెలియదు. జనం నిన్ను చూస్తారు, నీ మాటలు వింటారు, వాళ్లకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు. కానీ నేను మీ మనిషిని అనే నమ్మకం వాళ్ళకి నువ్వే కలిగించాలి. అదేరా, ప్రజలకి ఎంతో కొంత నమ్మకాన్ని మనమే కలిగించాలి. అంతా ప్రజల తప్పే అంటే ఎలా చెప్పు? ప్రజలకు నచ్చిందే చెప్పాలి, కానీ నిజం చెప్తే ప్రజలకు నచ్చదు. డబ్బిస్తాం, టీవీలు ఇస్తాం, చీరలు ఇస్తామంటే నచ్చుతుంది. నువ్వేమో పని ఇస్తానంటున్నావు. అసలు వాళ్ళకి పని చేయడమే ఇష్టం ఉండదు కదరా. సార్ 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 రండి సార్, రండి సార్, రండి సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరేనా కొత్తగా ఎమ్మెల్యేగా పోటీ చేసేది? అవునండి. మీరు? మంది ఊరే. ఓ, ఓకే. ఇదిగోండి, ఇదే మన మేనిఫెస్టో. బాగా చదివి ఓటేయండి. తప్పకుండా. మన ఇంట్లో 10 ఓట్లున్నాయి, ఇంకో 2 కూడా ఇప్పిస్తా. పర్సనల్ కాంటాక్ట్లేండి, నేను ఎంత చెప్తే అంతే. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే. ఆ పిఆర్ కంటే 500 ఎక్కువ ఇస్తారు కదండి?
ఎంతైనా మీరు విన్నారే కదండి, మీరే సరి గెలిచేదే. సారీ అండి, నేను డబ్బులు పంచట్లేదు. ఉంటాను. ఆ? ఎన్నికల ఖర్చుకి మనల్ని డబ్బులు అడగడం ఏంటి? అదే కదా, ఇంటింటికి వస్తే ఫ్రీ ఓట్లు వేస్తారా ఏంటి? ఆ ఎన్ఆర్ఐ మన వాడు కాదు, ఊరు కాదు. అన్నారా అది తెలివితేటలు. చెప్పండి, మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు? సార్, నా కూతురు పెళ్లి డబ్బులు అవి ఇల్లు ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో బాధితుడు లైన్లో ఉన్నారు. చెప్పండి సార్. సార్, ఇన్వెస్ట్ చేస్తే కోట్లు వస్తాయని నమ్మించి మరీ మోసం చేశారు. ఇప్పుడు మేము ఎవరితో చెప్పుకోవాలి? ఇక్కడ నాలాగా చాలా మంది ఉన్నారు. రూపాయి సంపాదించుకొని కూడబెట్టిన డబ్బు అది. భూమి మీద పెట్టుబడి పెడితే ఎక్కడికి పోదని అనుకున్నాం, కానీ ఇలా మోసపోతామని అనుకోలేదు. ఇలా చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్లో నష్టపోయారు. మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎన్ఆర్ఐ విరాట్ గారు కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ అని తెలిసింది. దీనికి విరాట్ గారు ఎలా స్పందిస్తారు, బాధితులకు ఎలా సహాయం చేస్తారో చూడాలి. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు పిఆర్ గారు లైన్లో ఉన్నారు. హలో పిఆర్ గారు, చెప్పండి. బాధితులకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇల్లు అపార్ట్మెంట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని మూసివేయడం నేరం. నేను మంత్రి గారితో గాని అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తాను. పిఆర్ గారు న్యాయం కోసం పోరాడతాను అని అంటున్నారు.